జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. తను కాల్ చేసి చాలాసేపు అయింది, ఇంకా రాలేదేంటి సండే? మేబీ అడ్రస్ మర్చిపోయింది మార్యా. లేదు సండే, తను అడ్రస్ విషయంలో చాలా కాన్ఫిడెంట్గా ఉంది. అవునా? అక్కడ కూర్చోండి. అమ్మాను, అమ్మా నాన్న ఇంకా రాలేదేంటి? వచ్చేస్తూ ఉంటారత్తమ్మ. అక్కడ ఆటోలు అవి తొందరగా దొరకవు. మన కారు పంపించాల్సింది కదా, లేదంటే క్యాబ్ అయినా బుక్ చేయాల్సింది. నాన్న వాళ్ళు వచ్చేస్తా అన్నారు కదా అని ఈ హడావిడిలో అంత ఆలోచించలేదత్తమ్మా. ఇప్పటికే వచ్చేయాల్సింది. ఏమైనా అనుకోనిది జరుగుంటుందేమో. నా ఉద్దేశం అనుకోకుండా ఆలస్యమైందేమో, లేక ఏ ట్రాఫిక్ జామ్లోనో ఇరుక్కుపోయి ఉంటారు అని. అను, ఎందుకైనా మంచిది ఒకసారి కాల్ చేసి కనుక్కోమ్మా ఎంతవరకు వచ్చారో. అలాగే అత్తమ్మా. సండే, ఆర్యా. తను హాస్పిటల్ నుంచి బయలుదేరిందో లేదో కాల్ చేసి కనుక్కో. ఓకే. హలో. ఏమైందమ్మా? నాన్నగారి ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది అత్తమ్మా. పోనీ పద్దుగారి ఫోన్కి ట్రై చేయి. ఏమైందను? అమ్మ ఫోన్ రింగ్ అవుతుంది కానీ తీయట్లేదు అత్తమ్మా. కిడ్నాప్ చేసి కట్టి పడేసుంటే ఎలా తీస్తారు? ఒకరి ఫోన్ స్విచ్ ఆఫ్, ఒకరు తీయట్లేదు అంటే కొంపదీసి యాక్సిడెంట్ ఏమైనా? మాన్సి, ఏంటా మాటలు? పూర్తిగా చెప్పనివ్వండి మోమిన్లా. యాక్సిడెంటల్గా ఫోన్లేవన్నా పోగొట్టుకున్నారేమో అంటున్నాను. ఓ ఐసీ. థ్యాంక్ యూ డాక్టర్. ఆర్యా, తను హాస్పిటల్ నుంచి బయలుదేరి చాలాసేపు అయిందంట. లేదంటే మన ఇంట్లో ఇలాంటి వేడుకలు జరిపించుకోవడానికి మొహమాట పడి రాలేము అని చెప్పలేక ఫోన్స్ తీయట్లేదేమో. అదేం లేదత్తమ్మా, వస్తామని చెప్పారు. మరి ఎక్కడా రారేంటి? సరే, ఎందుకైనా మంచిది నువ్వు మళ్ళీ మళ్ళీ ట్రై చేస్తుండమ్మా. సరే అత్తమ్మా. ఎందుకు అమ్మ వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు? ఏమైందో ఎలా తెలుసుకోవాలి? తను హాస్పిటల్ నుంచి ఇంకా రాలేదు అంటే ఏమై ఉంటుంది? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.